హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ లంచ్ బాక్సులకి హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు కదా. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా వంకాయలు అయితే బాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ముందుగా అయితే మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లోని 2 స్పూన్ల వరకు ధనియాలు, అలాగే మరికొన్ని స్పైసెస్, అలాగే గసగసాలు బాగా రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. మసాలాలోకి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఇందులోకి వేరుశనగ గుళ్ళు కూడా వేయించుకొని తీసుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ని బరకగా గ్రైండ్ చేసుకొని అందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ బ్రింజాలను అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం అన్నిటినీ మనం కట్ చేసి తీసుకున్న ఈ బ్రింజల్లోకి అయితే మసాలాను స్టఫ్ చేస్తున్నాను అన్నమాట. గుత్తి వంకాయ కూర అయితే మార్నింగ్ లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టఫింగ్ అయితే అయిపోయింది. మిగిలిన మసాలాని మనం కర్రీలోకి వేసుకోవడానికి ఉంచుకోవాలన్నమాట. అలాగే అదే ప్యాన్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకొని మనం స్టఫ్ చేసుకున్న ఈ బ్రింజల్ అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకొని తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మనం 2 పక్కలా తిప్పుకుంటూ ఈ బ్రింజల్ని వేయించుకోవాల్సి ఉంటుంది. బ్రింజల్ అయితే విరగకుండా 2 సైడ్లా వేయించుకోవాలి బాగానా. రెండో సైడ్ కూడా మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అయితే చూస్తున్నారు కదా, 2 పక్కలా వేగిపోయాయి. తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు పులుపును కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇలా కానీ కుక్ చేసుకున్నట్టయితే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఈజీగా కుక్ అయిపోతుంది అన్నమాట. చూసారా, గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది. ఇందులోకి టమాటాలు అనేది నేను యాడ్ చేయట్లేదు అన్నమాట, ఎందుకంటే చింతపండు పులుపు వేసుకున్నాను కాబట్టి. చూసారా, గ్రేవీతోని గుత్తి వంకాయ కూర అయితే రెడీ అవుతుంది. ఇంకా జస్ట్ 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ కర్రీ అనేది నెమ్మదిగా కలుపుకోవాలి, ఎందుకంటే వంకాయలు అనేవి విరగకుండా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారా, కూర అనేది దగ్గర పడిపోయింది, నూనె పైకి తేలుతుంది. ఇంకా మనం మసాలా అనేవి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకున్నాం కాబట్టి. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. నచ్చిందా మీకు కూడా? ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.